స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప బాంధవులందరికీ ఒక విన్నపము, సూచన. మన హిందూ సనాతన ధర్మంలో అయ్యప్ప దీక్ష చాలా గొప్పది. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ మనం ఈ అయ్యప్ప స్వామి దీక్ష చేయలేము. అలాంటి పవిత్రమైన దీక్షను ఈరోజు కొంతరి వల్ల అపహాస్యం పాలు అయ్యే అవకాశం ఉంది. దానికి ఒక చిన్న సూచన తెలియజేయాలనే ప్రయత్నం చేస్తున్నాను స్వామి. నా పేరు బొక్క అనంతరెడ్డి, ఉప్పర్ పల్లి, రాజేంద్ర నగర్. నేను శ్రీ 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 జగద్గురు శంకరాచార్య శ్రీ హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతీ స్వామీజీ వారి శిష్యుడను. స్వామీజీ వారిని పర్మిషన్ అడిగాను. స్వామి ఇలా జరుగుతున్నది అని అంటే మంచి విషయాలు ఎప్పుడైనా తెలియజేయవచ్చని స్వామీజీ ఆజ్ఞ ఇచ్చారు. వారి ఆజ్ఞతో ఈ యొక్క సూచన తెలియజేస్తున్న స్వామి. కొంతమందికి నేను చెప్పే ఈ మాటలు నచ్చకపోవచ్చేమో, కానీ చాలామంది ఎందరికో సూచనప్రాయంగా ఈ యొక్క విషయాలు తెలిసి వస్తాయి. కాబట్టి ఇక నుండైనా కొందరు అయ్యప్ప పూజల్లో చేసే వెక్కిలి చాతలు మానేసి ఆ యొక్క దీక్ష పద్ధతిని పెద్దలు చూపిన మార్గంలో సనాతన ధర్మంలో మనం అందరం ఎలా మసులుకోవాలో సీనియర్ అయ్యప్ప గురుస్వాములు అనేవాళ్ళు ప్రతి ఒక్కరూ ధర్మబద్ధంలో నిలబడి వారికి తోటి స్వాములకు ప్రతి విషయాన్ని తెలియజేస్తూ ఉంటేనే మనం ఈ యొక్క ధార్మిక విషయాలు తెలుసుకోగలుగుతాం స్వామి. కొన్ని పూజల్లో ఈరోజు స్వాములు ఏం చేస్తున్నారంటే ముందే ఒక ఆరతి పళ్ళెంలో కర్పూరాన్ని పెట్టి విభూతి పోసి నానబెట్టి దీన్ని ఫిక్స్ చేసేస్తారు. ఆ తర్వాత ఏంటంటే ఆ తింపడం వల్ల ఇది చూడండి, మీకు ఇంత పెద్ద ప్లేటు కింద పడకుండా ఉన్నది. ఎందుకున్నది అంటే ఇది విభూతితో కూడుకొని నాన్పి పెట్టడం వల్ల ఇది జారదు. అలాగే ఇది పెట్టిన తర్వాత దీని చుట్టూ పూలు వేస్తారు. ఈ పూలు వేయడం వల్ల ఈ విభూతి నానిని కనబడదు మనకు. ఇలా దీన్ని కవర్ చేసి పెడతారు. ఆ తర్వాత పడి వెలిగించేటప్పటికి దీన్ని వెలిగిస్తారు. కానీ స్వామి ఇలా వెలిగించి వీళ్ళు కింద చేయబెట్టి ఇలా తిరుగుతూ ఉంటారు, కిందికి మీరికి కిందికి మీరికి. కానీ ఇది పడదు. ఎందుకు పడదు అంటే ఇంతకుముందు చూసారు కదా, ప్లేట్ పట్టి లేపినా కానీ ఇది కిందికి రాదు. కానీ స్వామివారికి ఎదురుగా ఉండి ఆరతి ఇవ్వాలి తప్ప ఈరోజు కొందరు కుప్పిగంతులు, కబడ్డీ డ్యాన్సులు, పిచ్చి పిచ్చి డిస్కో బ్రేక్ డ్యాన్సులు చేస్తున్నాం. అలాంటి వీడియోలు సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది హిందూ సోదరులు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇలా తిప్పితే ఇందుకు పూలే పోతాయి, ఇవి ఏం కావు. చూసే వాళ్ళకి ఏముంటుంది అంటారు, ఇంత గట్టిగా తిప్పినా ఏమైతే లేదు అనుకుంటారు. కానీ అది తప్పు స్వామి. ఎంత స్పీడ్ తిప్పినా ఇది ఏం కాదు. నేను ఒక ఉదాహరణ చూపిస్తున్నా. దీంట్లో కిలో కర్పూరం పెడుతున్నారు స్వామి, లేదా అరకిలో కర్పూరం పెడుతున్నారు. ఈ పొగ వస్తుంది కదా స్వామి, ఈ పొగ అరకిల కర్పూరం, కిలో కర్పూరం కాల్చడం వల్ల మనం పర్యావరణాన్ని పాడు చేస్తున్నాం స్వామి అయ్యప్ప పూజ ద్వారా. అయ్యప్ప పూజ అంటే మనం పర్యావరణాన్నితో పాటు మన ఆరోగ్యం కాపాడుకోవడమే అయ్యప్ప దీక్ష స్వామి. ఇలాంటి పొగ పడి దీపాల మీద కానీ, ఇలా కర్పూరాలు ఆరతి ప్లేట్లలో ఇచ్చి కర్పూరాలు కూడా ఇలా ఇంత పొగ చూడండి. ఇప్పుడు మేము నెయ్యి దీపాలు, నెయ్యి ఒత్తులే వాడతాం స్వామి. ఇక్కడ సన్నిధానంలో కానీ 365 రోజులు ఇంట్లో కూడా కర్పూరం వాడడం. ఎందుకు వాడడం అంటే కర్పూరం అంతా కెమికల్ స్వామిని. ఈ కెమికల్ కర్పూరం వాడడం వల్ల మన ఆరోగ్యం, ఊపిరితిత్తులు పాడవుతాయి. మనతో పాటు ఈ పూజకు వచ్చిన పరిసర ప్రాంతాలలో ఉన్న భక్తులందరి ఆరోగ్యాన్ని పాడు చేసిన వాళ్ళం అవుతాం స్వామి అయ్యప్ప పూజ ద్వారా. తప్ప మంచి పద్ధతి కాదు ఇది. మనం చేసే అయ్యప్ప పూజలో కర్పూరం వాడడం కూడా ఒక మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకున్న వాళ్ళమే అవుతున్నాం స్వామి. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఈ కర్పూరం కాకుండా కేరళలో సన్నిధానంలో మనం ఏదైతే మూలం అయ్యప్ప సన్నిధానం కేరళనే పాటిస్తున్నాం కాబట్టి అక్కడ చక్కగా ఇట్లాంటి పళ్ళెంలోనే బియ్యం పోసి 2 కొబ్బరి ముక్కలు ఇక్కడ పెట్టి దాంట్లో నెయ్యి పోసి ఒత్తులేసి వెలిగిస్తే కనుక మనకు ఫస్ట్ నుంచి చివరి వరకు బ్రహ్మాండంగా వెలుగుతూనే ఉంటాయి స్వామి. ఆ వెలిగి కాలిన పొగ కూడా మనకు నెయ్యి కొబ్బరితో కూడిన పొగ ఆరోగ్యానికి మంచి స్వామి. మన చుట్టూన పరిసరాన్ని కూడా
ఎంతో ఆక్సిజన్ తయారు చేసిన వాళ్ళం అవుతాం స్వామి. పడి దీపాల మీద కూడా ఈ యొక్క కర్పూరం కాకుండా నెయ్యి దీపాలు పెట్టండి స్వామి. మన కొబ్బరి చిప్పలు ఎట్లా పూజకు భక్తులు తెస్తారు కాబట్టి ఆ విధంగా కానీ దీప రూపంలో కానీ ఆ కొబ్బరి చిప్పలు పెట్టండి తప్ప ఇలాంటి ఆరతి బ్రేక్ డ్యాన్సులు జనాలను మన వాళ్ళనే మనల్ని పిచ్చోళ్ళని చేసేటట్టుగా చేయకండి స్వామి. స్వామి శరణయ్యప్ప. ఎందుకంటే ఇది ఏమో లేదా కొన్ని డబ్బు రూపంగా ఇలా తింపడం వల్లనే నాకు డబ్బులు వస్తాయేమో సీజన్లో అనే ఆలోచన ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ సూచన చేస్తున్నా. మిగతా అన్ని అయ్యప్ప స్వాములకు కూడా విన్నపము, కర్పూరాన్ని తగ్గించి మీరు నెయ్యితో చేసే ఆరతులు చాలా విశేషం స్వామి. ఆరతి అంటే మంగళకరమైన ఆరతి. డిస్కో డ్యాన్సులు చేస్తూ దేవుడికి ఈపులు పెట్టి ఈరోజు రకరకాల నానా రకాల శ్రేష్టాలు చేస్తున్నారు, వెక్కిలి చేస్తారు. వాళ్ళందరూ ఏంటంటే ఇక మన ధర్మాన్ని మీద ఇప్పుడు అన్య మతస్థులు మన ధర్మాన్ని పాడు చేయట్లేదు. మనలో ఉన్న ఇలాంటి కొందరు చేసే వెర్రి చేష్టలకే ఈ యొక్క మన ధర్మాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం స్వామి. అవతల వాడికి ఎక్కిరించే అవకాశాలు ఇస్తున్నాం మనం. దేవుడికి ముఖాల విధంగా ఆరతి ఇవ్వాలి. ఇది పెద్దలు చెప్పారు, శాస్త్రం చెప్పింది, ధర్మం చెప్పింది తప్ప ఈ డిస్కో డ్యాన్సులు ఏంది స్వామి నాకు అర్థమే కాదు. ఈ కావాలంటే నేను ప్రమాణంగా చెప్తున్నా, మీరు ఎక్కడ ఉందో చెప్పండి ఇలా తింపే ఆరతి. లేదా జగద్గురువులైన నా గురుదేవులు విద్యారణ్య భారతి స్వామి దగ్గరికి మీరు చర్చా వేదిక పెట్టి ఎవరెవరైతే ఇలాంటి చెయ్యొచ్చు అంటున్నారో వారికి నేను ఒక సూచన చేయదలుచుకున్నా. వారందరూ స్వామీజీ సమక్షంలో మాట్లాడదాం. స్వామీజీ సన్యాస ధర్మంలో ఉన్నారు. హిందూ ధార్మికమైన పరిషత్ కోసం వారు జీవిత త్యాగాన్ని చేసి జగద్గురువులు అయ్యారు. అలాంటి స్వామీజీ దగ్గర మనం ఇది ఎంతవరకు నిజమో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం కావాలంటే. లేదా మీకు తెలిసిన సూచనలు తప్పని తెలిస్తే మీరు ఇలాంటివి విరమించుకోండి స్వామి. తర్వాత అయ్యప్ప పడి పూజలో దీక్షా వస్త్రం మొన్న స్వామీజీ చాతుర్మాసం చేసి హంపి నుండి తిరిగి వచ్చినప్పుడు ఒక అయ్యప్ప దీక్షాదారుడైనటువంటి సీనియర్ అయ్యప్ప భక్తులు 39 సంవత్సరాల దీక్ష వారు ఎర్రకండువా వేసుకొని స్వామీజీ దర్శనానికి వచ్చారు. స్వామీజీ ఒకే మాట అన్నారు, ఎందుకు ఎర్రకండువా వేసుకున్నారో చెప్పగలరు అని. అయితే నేను 39వ సంవత్సరం దీక్ష కదా స్వామి, కొంచెం సన్నిధానంలో గురుస్వామిగా ఉండడానికి అని వేసుకున్నాను అన్నారు. అయ్యప్ప దీక్ష అంటేనే సమానత్వము, బీద గొప్ప కులము ఇవన్నీ లేకుండా, తారతమ్యం లేకుండా సమతుల్యంతో సమానమని చాటి చెప్పేది అయ్యప్ప దీక్ష. మరి గురుస్వామి వేరు, సన్నిధానం స్వాములు వేరు అనే ఈ యొక్క విభేదం ఎందుకు అని అడిగారు. ఆ స్వామి రెండో రోజు మళ్ళీ దర్శనం వచ్చినప్పుడు నల్లకండువా వేసుకొని వచ్చారు. స్వామీజీ ఆశీర్వదించారు. ఇలా ఉండాలి తప్ప వస్త్రంలో కూడా మార్పు రావద్దని చెప్పారు. ఈరోజు చాలా పూజల్లో కొందరు అది కూడా చెప్తున్నా నిర్మమాటంగా స్వామి, ఇంట్లో సన్నిధానంలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నలుపు బట్టలు వేసుకొని సన్నిధానం పూజ చేస్తున్నప్పుడు అయ్యప్ప పడి పూజల్లో వచ్చినప్పుడు ఆర్భాటాల కోసమో, వీడియోల కోసమో, ఫోటోల కోసమో, ఆకర్షణీయ కోసమో రంగురంగు బట్టలు, పూజకు డ్రెస్ మార్చినట్టు, పూటకు డ్రెస్ మార్చినట్టు అయ్యప్ప పూజల్లో రంగురంగు బట్టలు వేసి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. తర్వాత అయ్యప్ప పూజ నిర్వహించే నిర్వాహకులు కూడా మనం అయ్యప్ప దీక్షలో ఉన్నాం స్వామి. అయ్యప్ప దీక్షలో అంటే నలుపు వస్త్రంతోనే ఉండాలి. కానీ అయ్యప్ప పడిపూ ఇప్పుడు రోజు సన్నిధానంలో నల్ల బట్టలతోనే చేస్తున్నాం. కానీ అయ్యప్ప పడి పూజకు వచ్చేసరికి ఈ వస్త్రాలు తీసేసి తెల్ల వస్త్రాలు లేకపోతే కాషాయ వస్త్రాలు ఇంకేదో వస్త్రాలు కట్టుకోవడం దేనికి? నూతన వస్త్రం సెంటిమెంట్ ఉంటే కొత్త తెచ్చుకోండి, నలుపు రంగుదే. కానీ వేరే రంగు బట్టలు వేసి అది ఏమవుతుంది, ఒక స్వామి చేయడం వల్ల ఇంకో స్వామి చేయకపోతే తప్పవుతుందేమో, లేదంటే ఈగోకి వెళ్ళో ప్రతి ఒక్కరు ఇదే మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు స్వామి. ఈ పద్ధతులన్నీ కూడా తగ్గించి దీక్ష యొక్క పవిత్రతను కాపాడి దీక్షకు రక్షణ కవచంలాగా గురుస్వాములే ఉండాలి. గురుస్వాములు మారిన రోజే మనం ఈ కింది స్థాయి స్వాములు మన పద్ధతిలో మసులుకునే అవకాశాలు ఉంటాయి. గత 20 ఏళ్ల క్రితం ఉన్న దీక్ష ఈ రోజు లేదు. ఈ రోజున్న దీక్ష ఇంకా 10 ఏళ్ల తర్వాత ఉండదో అనే రోజు రోజుకు మారుతున్న పరిస్థితులను బట్టి తెలుస్తుంది స్వామి. కాబట్టి అయ్యప్ప దీక్షను అపహాస్యం చేయకండి, కమర్షియల్గా కూడా చేయకండి స్వామి శరణమయ్యప్ప. ఎందుకంటే ఈ యొక్క దీక్ష మనకు రావడమే మన తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యము, వారి ఆశీర్వాదము, ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ అయ్యప్ప దీక్ష చేయలేము. ఒక్కొక్క గ్రామంలో 1000 మంది ఉన్నారు, కానీ అయ్యప్ప దీక్షకు వచ్చేసరికి 100లో 10లో ఉన్నారు. కానీ మిగతా హిందూ బంధువులు కూడా
అయ్యప్ప దీక్ష చేసే విధంగా మనము కావాలి, మనం తయారు చేసేటట్టుగా మన ప్రవర్తన ఉండాలి. మనల్ని చూసి వేరే తోటి స్వామి కూడా నేనెందుకు దీక్ష చెయ్యకూడదు అనే భావనకు వచ్చేటట్టుగా మనం ప్రవర్తించాలి తప్ప ఈ అంగు ఆర్భాటాల వల్ల వచ్చేది ఏముండదు స్వామి. ఇంకాకంగా కూడా ఇప్పుడు ఇట్లా కర్పూరాలు వీళ్ళు పడి పూజల కాడ వీళ్ళ చేతులు ఎప్పుడు తడిగా ఉంటూ ఉంటాయి. ఆ తడిలో ఇది ఉంటారు. ఆ తర్వాత ఈ కర్పూరాన్ని వెలిగిస్తారు. వెలిగించిన కర్పూరాన్ని ఇది ఏది కాదు స్వామి. ఎందుకంటే చెప్తున్నా నేను, మీరు ఎవరు చేయకండి ఇలా. నాలుక మీద పెట్టుకున్నా ఏం కాదు. ఇది చేతిలో పట్టుకుని స్వామికి చూపిస్తారు. ఇలా అంటారు మాత సామ్రాజ్యం చూపిస్తూ ఉంటారు, ఇలా అంటారు. ఇవన్నీ చేసి లాస్ట్కి వేడి చివరి తల్లియే సమయానికి తీసుకొచ్చి ఆరతి పళ్ళంలో పెట్టేస్తారు. ఇట్లా కవర్ చేసుకోండి. ఎందుకు స్వామిని ఆరతి అంటేనే ఒక పళ్ళ్యాన్ని ముందు మీరు రెడీ చేసుకొని ఆ కొబ్బరి చెక్కలతో ఉంచుకొని ఆ తర్వాత స్వామికి ఈ విధంగా ప్రతి అభిషేకం మధ్యలో కానీ గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారు, అయ్యప్ప స్వామి పడిపూజ కాడ మంగళహారతి ఇచ్చి మాత్రమే కళ్ళ కదుకొని మాల కదుకోవాలి స్వామి నీళ్లు తిప్పి. తప్ప ఈ యొక్క బ్రేక్ డాన్సులు కానీ చేతుల్లో ఇవ్వడం కానీ ఇవన్నీ మానేయండి స్వామి. కొందరు చేసే పరిస్థితికి అందరికీ చెడ్డ పేరు, మన హిందూ సమాజానికే చెడ్డ పేరు తెచ్చే పరిస్థితులు వస్తున్నాయి స్వామి. స్వామియే శరణమయ్యప్ప. తర్వాత ఇంకా ఒక చిన్న మంచి మాట ఇప్పుడు చెప్పాలనే సూచన, అదంతే ఏదో చేయాలని కాదు. అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నాము, కటిక నేల మీద పడుకోవడము, 2 పూటల స్నానము, ఏకభుక్తము, తర్వాత చన్నీటి స్నానము, నామస్మరణ, అయ్యప్ప దీక్ష, ఈ యొక్క బట్టల వస్త్రము, తిలక ధారణ, ఇవన్నీ కూడా 18 మెట్లు ఎక్కడానికే. అయ్యప్ప 18 మెట్లు ఎక్కడం కోసమే బ్రహ్మచర్య దీక్ష. అయ్యప్ప స్వామిని చూడాలి అని అంటే ఏ మాల లేకున్నా వెళ్ళి దర్శించుకొని రావచ్చు అయ్యప్ప. ఇది గురుస్వాములు ఖచ్చితంగా నియమ పాలన పెట్టండి. తర్వాత కొంతమంది వేసుకున్న రోజు నుండి 15 రోజుల తర్వాత కూడా మాలలు వేస్తున్నారు. ఆ తర్వాత అందరూ కలిసి ఒకేసారి యాత్ర చేస్తున్నారు అయ్యప్ప. ఇప్పుడు పెద్దలు చెప్పారు మండలం అంటే 48 రోజులు అని. ఇంతకుముందు 41 రోజులు చేశాము. వీలున్న వాళ్ళు 48 చేయండి, మార్చుకుందాం అలవాటు. నేను కూడా గత సంవత్సరం నుండి 48 రోజులు చేస్తున్నా అయ్యప్ప. మీరు కూడా వీలైతే ఆ పద్ధతి పాటించి ఆ పవిత్ర పడిమెట్లు ఎక్కాలి అని అర్హత పొందాలి అని అంటే ఈ యొక్క బ్రహ్మచర్య దీక్ష, బ్రహ్మచర్యం చెయ్యాలని అంటే ఈ మాల లేకుండా మనము మనస్సు చంచలత్వము కలి ప్రభావం చేత, కాబట్టి ఈ యొక్క మనసు చంచలం ఉండే ఈ కలి ప్రభావం చే ఉండలేము. కాబట్టి ఆ అయ్యప్ప స్వామి ఉన్న బిల్లతో కూడిన మాలను 108 పూసలతో అయ్యప్ప స్వామి దేవాలయంలో ధారణ చేసి ఈ యొక్క బ్రహ్మచర్య దీక్ష పూనుకొని మండల కాలం పూర్తయిన పిదప అయ్యప్ప స్వామికి ప్రీతిపాత్రమైన నెయ్యి, కొబ్బరికాయలు తీసుకెళ్ళి ఆ పవిత్రమైన 18 మెట్లు ఎక్కడం కోసమే ఆ అర్హత పొందాలని అంటే మనం సంసారిక జీవనంలో నుండి బ్రహ్మచర్య జీవనంలోకి వెళ్తున్నాం. కాబట్టి ఆ యొక్క 18 మెట్లు ఎక్కే అర్హత పొందడానికే ఇన్ని కఠినమైన అయ్యప్ప స్వామి దీక్షా నియమాలు తప్ప అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి కాదు. మనం ఏ అయ్యప్ప పడి పూజ ఆహ్వానం ఇచ్చినా శ్రీ అయ్యప్ప స్వామి మహా పడి పూజ ఆహ్వానం అని ఉంటుంది. కావాలంటే మీరు చూసుకోండి. పూజలో కూడా గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారుతో పాటు అయ్యప్ప స్వామి అష్టోత్తరాలు అయిన పిదపనే పడి పూజా కార్యక్రమం, పడి వెలిగించడం. ఒక్కొక్క పడి వెలుగుతుంటే ఆ యొక్క పడి దేవతా స్వరూపాన్ని ఆ జ్యోతి రూపంలో 18 మెట్లలో చూసుకొని ఆ యొక్క అయ్యప్ప పూజ పూర్తవుతుందనడానికి మనం పూజా కార్యక్రమాల్లో కూడా పడితోనే పూజా కార్యక్రమం ముగిస్తున్నాము. ఆ తర్వాతనే వచ్చిన భక్తులకు, స్వాములకు తీర్థ ప్రసాదాలు, భిక్ష అందజేస్తున్నారు తప్ప ఈ పడికి అంత ప్రాధాన్యత ఉంది. కాబట్టి మరి ఆ యొక్క రోజులు లేకుండానే వెళ్ళి ముఖ్యంగా ఇంకా ఆరోగ్యం, చెప్పులు లేకుండా కూడా దీక్ష ఎందుకోసం అని అంటే ఇన్ని రకాల దీక్షా నియమాలు కూడా మన ఆరోగ్యం కోసమే.
ఈ 48 రోజులు చేసిన ఈ యొక్క కఠినమైన నియమాలతోని మీకు సంవత్సర కాలం ఆరోగ్యానికి సరిపోయే ఎనర్జీ వస్తుంది. కావాలంటే మీరు చూసుకోండి, తెలుసుకోండి. చాలామందికి తెలిసే ఉంటుంది. మళ్ళీ నేను ఒకసారి తెలియజేస్తున్న ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులకు స్వామి శరణమయ్యప్ప. తర్వాత పాదయాత్రలకు కూడా వెళ్తున్నారు స్వాములు, జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా రండి. అది మీ యొక్క పర్సనల్ నిర్ణయం అయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. గురుస్వాములు ప్రతి ఒక్కరూ దీక్షా నియమాలను పాటింపజేసి ఆ యొక్క అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలవని మనవి చేస్తున్నాము. ఇలాంటి ఆరతులు నేనేదో చేశాను, ఎరుకుంది, అనుభవం ఉంది, చేశాను కానీ ఎవరన్నాలో కర్పూరాలు వెలిగించి చేతుల్లో నోట్లో పెట్టుకోవద్దు. దయచేసి ప్రమాదం జరుగుతుంది. కాబట్టి నేను సూచనాప్రాయంగా మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేసిన, ఎవరిని కించపరచాలని కాదు. ధర్మబద్ధంలో ధర్మ మార్గంలో ఉండే వాళ్లకు నా మాట నచ్చుతుందేమో, కానీ ఇలా అయ్యప్పని ఇంకా వేరే రూపంలో చూసే వాళ్ళకు మాత్రం నా మాటలు ఇబ్బందిగానే ఉంటాయి, ఇబ్బందిగా గుచ్చుకుంటాయి కూడా. కాబట్టి ఎవరు నొచ్చుకున్నా గుచ్చుకున్నా ధర్మం మాట్లాడండి, ఉన్నది మాట్లాడండి, ధర్మాన్ని ఆచరించండి, ఆచరింపజెయ్యండి తోటి స్వాములకి. స్వామియే శరణమయ్యప్ప. హరిహర పుత్రనే శరణమయ్యప్ప. ఆపద్బాంధవనే శరణమయ్యప్ప. సర్వరోగ నివారణ ధన్వంతర మూర్తియే శరణమయ్యప్ప. జ్యోతిస్వరూపనే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప.